డార్క్ సర్కిల్స్ అనేవి మామూలుగా ఉట్టి స్కిన్ ప్రాబ్లమే కాదు. అది మన ఇంటర్నల్ హెల్త్ ఎలా ఉంది అన్న దాన్ని స్కిన్ ఒక రిఫ్లెక్షన్. సో, డార్క్ సర్కిల్స్ ఉన్నాయి అంటే ఏమేం కారణాల వల్ల అయ్యుండొచ్చు అన్నది మనం ముందు చూసుకోవాల్సి ఉంటుంది. మోస్ట్ కామన్‌గా డార్క్ సర్కిల్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే ఎనీమియా ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తా ఉంటాము. అది కాకుండా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో, హార్మోనల్ ఇంబాలెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తా ఉంటాము. అలానే కొన్ని స్కిన్ కన్సర్న్స్ అంటే కళ్ళ కింద వాల్యూమ్ లాస్ ఉన్న పైనుంచి షాడో ఎఫెక్ట్ లాగా ఫామ్ అయ్యి డార్క్ సర్కిల్ లాగా అనిపిస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళల్లో ఎకాంథోసిస్ అనే కన్సర్న్ వల్ల కూడా కళ్ళ కింద ఆర్ స్కిన్ ఫోల్డ్స్లో నలుపు అనేది ఉంటుంది. అన్నిటికంటే మేజర్గా మోస్ట్ కామన్ రీజన్ డార్క్ సర్కిల్స్కి మన స్లీప్ ప్యాటర్న్. కొంతమందిలో స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అయినా, క్వాలిటీ ఆఫ్ స్లీప్ బాగోకపోయినా డార్క్ సర్కిల్స్ నెక్స్ట్ డే ఎక్కువ ప్రామినెంట్గా కనిపిస్తాయి. ఆల్సో ఏ టైంలో పడుకుంటున్నారన్న దాని మీద కూడా ఇది డిపెండ్ అయి ఉంటుంది. మన సర్కేడియన్ రిథమ్ అంటే మన బయోలాజికల్ క్లాక్ని మనం మ్యాచ్ చేయకుండా స్లీపింగ్ ప్యాటర్న్ అంతా డిస్టర్బ్ అయితే ఈ డార్క్ సర్కిల్స్ అనేవి ఎక్కువగా చూస్తాము. మీరు ఒక క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ని కనుక కన్సల్ట్ అయితే మీ డార్క్ సర్కిల్స్ ఎందుకు వచ్చాయి అన్నది ఎవాల్యుయేట్ చేసి అవసరం ఉంటే కొన్ని బ్లడ్ టెస్ట్ రాసిస్తారు. ఈ బ్లడ్ టెస్ట్లో మనకి ఏమైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా అన్నది అర్థమవుతుంది. ఆ ప్రాబ్లమ్స్ కనుక ఉంటే దానికి మెడికల్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళు అడ్వైస్ చేస్తారు. అలానే ఈ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కొన్ని కారణాల వల్ల, స్కిన్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే కనుక దానికి కొన్ని క్రీమ్స్ లాంటివి ఇస్తారు. మామూలుగా స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్తో ఈ డార్క్ సర్కిల్స్ ఎంతో కొంత ఇంప్రూవ్ అవుతాయి. క్లినిక్లో కూడా కొన్ని ప్రొసీజర్స్ చేయటం వల్ల మీ డార్క్ సర్కిల్స్ అనేవి బెటర్ అవుతాయి. ఇందులో కెమికల్ పీల్ ట్రీట్మెంట్స్ ఆర్ స్కిన్ ఫిల్లర్స్ ఆర్ డర్మల్ ఫిల్లర్స్ ఆర్ లేజర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ని కన్సిడర్ చేయొచ్చు. మన కళ్ళ కింద డార్క్నెస్ మెయిన్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్తో వచ్చే ఎకాంథోసిస్ వల్ల అయితే మనకి కెమికల్ పీల్ సజెస్ట్ చేస్తారు. ఈ కెమికల్ పీల్స్ యూజువల్గా ఒక 4 to 6 సెషన్స్ ఒక మంత్లీ గ్యాప్లో చేయించుకుంటే నిదానంగా మీ డార్క్ సర్కిల్స్ లైట్ అవుతూ ఉంటాయి. కొంతమందిలో ఈ కళ్ళ కింద నలుపు అనేది అక్కడ వాల్యూమ్ లాస్ వల్ల ఆర్ అక్కడ ఫ్యాట్ లేకపోవటం వల్ల పైనుంచి షాడో ఎఫెక్ట్ పడటం వల్ల వస్తుంది. ఇలాంటప్పుడు డర్మల్ ఫిల్లర్ ఇంజెక్షన్స్ చేయటంతో ఇమీడియట్గా ఆ షాడో ఎఫెక్ట్ పోయి ఇన్స్టెంట్ రిజల్ట్స్ మనం చూడొచ్చు. కొన్నిసార్లు ఆ పిగ్మెంట్ అనేది డీపర్ పిగ్మెంట్ అయితే కనుక డాక్టర్స్ ఎవాల్యుయేట్ చేశాక అవసరం ఉంటే లేజర్ ట్రీట్మెంట్ కూడా సజెస్ట్ చేస్తారు. మామూలుగా క్యూస్విచ్ ఎన్డియాగ్ లేజర్ ట్రీట్మెంట్ వల్ల కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేవి చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఈ ట్రీట్మెంట్ని కూడా నెంబర్ ఆఫ్ సెషన్స్ లాగా వన్స్ ఇన్ అ మంత్ చేయించుకుంటా ఉంటే గ్రాడ్యువల్గా పిగ్మెంట్ అనేది తగ్గిపోతుంది. సో, కళ్ళ కింద నలుపు అన్నది మీకు కనుక ప్రాబ్లమ్ అయితే ఒక క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ని కలిసి అది ఎందుకు వచ్చింది అన్నది ఎవాల్యుయేట్ చేసి అవసరమైతే బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఓవరాల్గా న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేసి లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకొని క్లినిక్లో కొన్ని ప్రొసీజర్స్ చేయించుకోవటం వల్ల మీకు మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కళ్ళ కింద నలుపు వల్ల డల్గా అనిపించడం అనేది మీకే ప్రాబ్లం అయితే కింద కమెంట్స్లో మీరు మెసేజ్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.